ముందు ఏదైనా సమస్య వస్తే ఒకరి దగ్గరికి పోతే అది మంచి చెడో జరిగేది. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఒకరు ఇద్దరు కాదని ముగ్గురు దగ్గరికి పోయొచ్చే లోపల పుణ్యకాలం కాస్త ముగిసిపోయి సామాన్యులు నష్టపోయే అవకాశం ఉంది కదా. దీనికి పరిష్కారం కూటమి తరఫున ఏదైనా చూపించదలుచుకున్నారా? సరే, మీరు ఇట్లా అంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు అడిగిన వర్షన్కి రివర్స్ వర్షన్. ఇప్పుడు ఇంతకుముందు ఒక నాయకుడు ఉన్నాడు అనుకో, ఒకరి దగ్గరే పోవాలా. ఆ నాయకుడు ఎక్కడైనా హైదరాబాద్కో ఇంకోటో పోయి ఆ నాయకుని దగ్గర పని కాలేదంటే ఇంకో నాయకుడిని చెప్పుకునే కూడా ఉంటుండే. ఇప్పుడు ఎట్లుందంటే ఒక నాయకుడిని పార్సారథి గారి దగ్గర పోతే ఆన్ ది స్పాట్ అయిపోతుంది. వాళ్ళ పార్సారథి గారికి ఒకవేళ ఏదైనా పని పడే ఢిల్లీకో హైదరాబాద్కో అతని పనులు దృష్ట్యా వెళ్ళినప్పుడు కానీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇద్దరు నాయకులు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. సో నేనేమంటానంటే ఎప్పుడు కానీ నాయకుల సంఖ్య పెరిగినప్పుడు కూటమిలో ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పనులు వేగవంతంగా జరుగుతాయి కానీ పనులు ఆలస్యం అయ్యేది ఉండదు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, జనసేన పార్టీ ఒకవేళ ఏదన్నా కానీ రాంగ్ డెసిషన్ తీసుకుంటే మమ్మల్ని రైట్ చేసేటువంటి బీజేపీ టీడీపీ కూడా నా పక్కన ఉందనే భయం నాకు ఉంటుంది. అలాగే టీడీపీ ఏదైనా రాంగ్ చేసేకపోతే నా పక్కన జనసేన బీజేపీ ఉందనేటువంటి భయం వాళ్ళకు ఉంటుంది. మేము అదే చెప్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో మేము ప్రజల పట్ల భయభక్తులతోనే నడుచుకుంటాం. నేను మొన్ననే చెప్పిన, ఆదోని నియోజకవర్గ ప్రజల్లో ఒక 10 ఏండ్ల పాటు నేను ఒక టార్గెట్తో రాజకీయం చేస్తే సరే ప్రజలు మారరేమో అనేటువంటి భావన నాకు కూడా ఉన్నింది. కానీ ఈ టర్మ్ వాళ్ళు ఇచ్చినటువంటి మెజారిటీ వాళ్ళు నాకు ప్రజల మాదిరి కనపడటం లేదు. జనసేన పార్టీకి వాళ్ళు దేవుళ్ళ మాదిరి కనపడతాము. ఆ దేవుళ్ళ పట్ల మేము ఎప్పుడు భక్తి శ్రద్ధలతోనే ఉండి ఖచ్చితంగా వాళ్ళు ఏం అడిగితే అది, అంటే అడిగిన వాటికి కొన్నిటికి వాళ్ళు అడిగేటువంటి అంశాలు కొన్ని ఒక రోజులో పరిష్కారం అయ్యి ఉంటాయి, కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. సో ఈ 5 ఏండ్లలో మాత్రం మేము ఏమైతే హామీలు ఇచ్చామో తప్పకుండా అవన్నీ నెరవేర్చి చూపిస్తాం.